హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ హెల్దీగా మసాలా బిస్కెట్స్ అయితే తయారు చేసుకుందామండి. ఇవి టీ టైంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా వితౌట్ ఓవెన్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా, చాలా క్రంచీగా కూడా ఉంటాయండి ఈ బిస్కెట్స్ అనేది. ఈ బిస్కెట్స్ ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఈ బిస్కెట్స్ అనేది మనకు పిల్లలకు స్నాక్స్గా కూడా ఈ బిస్కెట్స్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకోండి. దాంట్లో 1 కప్పు వరకు పెసరపప్పు తీసేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. అలా వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసిన తర్వాత వాటర్ పోసేసి మూత పెట్టేసేయండి. ఒక 2 గంటల సేపు నానబెట్టండి పప్పునైతే. 2 గంటల తర్వాత మనం మూత తీసి చూద్దామండి. చూడండి, కొంచెం పప్పు అనేది మనకు నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేద్దామండి. ఇలా వాటర్ పూర్తిగా తీసేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ పప్పును తీసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మిగతాదంతా వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసేయండి. కొద్దిగా మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో చిన్నగా తరిగిన ఒక టీ స్పూన్ వరకు అల్లం ముక్కలు వేసేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా అలా చుంచుకొని వేసేసుకోండి. వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకు బిస్కెట్లో. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం క్రంచీగా మనకు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మనకు ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసేసుకోండి. ఇవి మనం ఇంట్లోనే హెల్దీగా తయారు చేస్తున్నామండి, అందుకని గోధుమ పిండి మాత్రమే తీసేసుకోండి. అలా కప్పుతో కొలిచి తీసుకున్నాక దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర చేతిలోకి తీసేసుకొని కొద్దిగా అలా చేతితో నలిచి వేసేయండి. అలా అని కచ్చా పచ్చాగా దంచి వేయకండి. మనకు ఆ బిస్కెట్లో కొంచెం తగులుతూ ఉంటుంది జీలకర్ర. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము అండి. దీన్ని కూడా చేతితోనే నలిచి వేసేసుకోండి. మనకు కొంచెం నలిచి వేస్తే కొంచెం బాగా పడుతుంది మనకు బిస్కెట్స్ కరేటికి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోండి, లేదంటే చాట్ మసాలా అయినా వేసేసుకోవచ్చు మీరు ఇందులో. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కస్తూరి మెంతి వేసేసుకోండి, కొద్దిగా నలిచి చేత్తో. అలాగే దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి దీంట్లో. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇవి కూడా మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి ఇవి వేసాక కూడా. అలాగే మీకు బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా పర్లేదండి, నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి, సరిపోతుంది. మీరు బటర్ వేసినా కూడా మనకు బిస్కెట్స్ అనేవి క్రంచీగానే వస్తాయి. ఇవన్నీ వేసిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు తీసాం కదండి నానబెట్టింది, అది కూడా ఇందులో వేసేయండి. దీంట్లోకి ఆ పప్పు ఒక్కలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. మనం ఇవన్నీ వేసాం కదా, ఒకసారి మామూలుగా కలిపేసుకోండి స్పూన్తో. లైట్గా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోండి దీంట్లోని. అలాగే మనం పప్పులో సాల్ట్ వేసాం కానీ దీంట్లో సాల్ట్ వేయలేదు కదా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి దీనికి తగ్గట్టుగా, రుచికి తగ్గట్టుగా. అలాగే దీంట్లోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు రెమ్మలండి చిన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్ మొత్తం తీసేయండి. ఒకసారి ఇక చేత్తోనే పిండికి అంతా బాగా కలిసేలా ఒకసారి అంతా కలిపేసుకోండి. బాగా పిండికి బాగా పట్టించండి. ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు బాగా పట్టించండి. వాటర్ అనేది ఏం యాడ్ చేయొద్దండి. వాటర్ అనేది ఏం పోయకుండా ఫస్ట్ కలిపేసుకోండి. పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఏమైనా వాటర్ తక్కువ పడితే అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మనకు చపాతీ పిండిలాగా కలిపేసుకోండి, కొంచెం గట్టిగానే. బిస్కెట్స్కు కొంచెం క్రంచీగానే ఉండాలండి, కొంచెం గట్టిగా ఉంటే పర్లేదు మనకు పిండి. ఇప్పుడు చపాతీ చేసే రోలర్ కానీ కటర్ కానీ తీసేసుకోండి. తీసుకొని కొంచెం చేతితోనే ఒక 2 నిమిషాల పాటు పిండి పిసికిన తర్వాత కొద్దిగా మనకు పిండి అనేది పొడి పిండి అనేది అద్దుకోవాలండి. పొడి పిండి అద్దుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోండి.
అలా వీడియోలో చూపించినట్టుగా రోల్ చేస్తే సరిపోతుందండి మనకు. మరీ పల్చగా ఉండొద్దు, అలా అని మరీ మందంగా ఉండొద్దండి. మీడియంలో ఉంటే సరిపోతుంది మనకు. పిజ్జా కటర్ కానీ లేదంటే ఏదైనా రౌండ్ షేప్ కానీ ఏదైనా ఉన్నా పర్లేదు, మీకు ఏ విధంగా కట్ చేసుకున్నా పర్లేదండి. మీరు దీన్ని 4 మూలలు సమానంగా కట్ చేసినా పర్లేదు, లేకుంటే త్రిభుజాకారంగా కట్ చేసుకున్నా పర్లేదు, లేకుంటే వీడియోలో చూపించినట్టుగా అలా కట్ చేసుకున్నా పర్లేదండి. ఏ విధంగా కట్ చేసుకున్నా మనకు బిస్కెట్స్ అనేది క్రంచీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోక్ తోటి అలా బిస్కెట్స్కి రంధ్రాలు పెట్టేసేయండి. ఇలా ఫోక్తో రంధ్రాలు పెట్టడం వల్ల మనకు ఎక్కువ క్రంచీగా వస్తాయండి. ఈ విధంగానే అన్నీ చేసి పెట్టేసుకోండి ఒక గిన్నెలోకి. చూడండి, నేను ఈ విధంగా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను అన్నీ చేసుకొని. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. మనకేమీ అంటుకోవండి, ఒక ప్లేట్లోకి వేసినంత మాత్రాన విడివిడిగానే ఉంటాయి. మనం పొడిపిండి చల్లాము కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. వెంటనే కదపకూడదండి. వీటిని వేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి, మనకి ఎందుకంటే మాడిపోతాయి. వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం పాటు ఆగిన తర్వాత వీటిని టర్న్ చేయండి. అప్పుడు మనకి ఇవి లైట్గా పొంగుతూ కూడా వస్తాయండి. ఒక 5 మినిట్స్ వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుందండి మనకు. ఒకవేళ మీకు కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉంటే కొద్దిగా వేసుకొని కాల్చేసుకోండి, సరిపోతుంది. మనకు త్వరగానే వేగిపోతాయి అలా. చూడండి, ఇలా మనకు గోల్డెన్ కలర్ అనేది రావాలి. అప్పుడే మనకు బిస్కెట్స్ చాలా క్రంచీగా వస్తాయి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఒక జాలి లాంటి వాటికి తీసేసుకోండి. మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత మరికొన్ని కూడా వేసేసుకొని మొత్తం అన్నీ ఇలానే కాల్చేసుకోండి. చూడండి, నేను ఈ విధంగా కాల్చేసుకొని పెట్టేసుకున్నాను మొత్తం. ఈ విధంగా చూడండి ఏ విధంగా ఉన్నాయో బిస్కెట్స్ అనేది చాలా క్రంచీగా ఉంటాయి. టీ టైంలో తినడానికైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి.